ఏమున్నా బెంగళూరులో ఎందుకు ఈడ కూడా హైదరాబాద్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కదా చేయరాదు ఆపర్చునిటీ వస్తే ఏ స్టేట్ అయినా చేస్తా క్రాంతి ఆ స్టేట్ ఈ స్టేట్ అని కాదు నాకు ఆపర్చునిటీ అనేది రావాలి నాకు ఫీజిబుల్ అనిపించాలి నాకు కూడా జనరల్గా ఒక మాట సేవ చేయాలంటే నేను కూడా సంపాదించాలి కదా ఈ ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ల మీద సంపాదించే వ్యక్తిని కాదు నేను అది నేను క్లియర్గా చెప్తున్నా ఐ విల్ వర్క్ హార్డ్ ఇన్ ద మడ్ అండ్ ఐ విల్ గివ్ ద పీపుల్ మై స్వెట్ యూ గాట్ మై పాయింట్ నా స్వెట్ అనేది నేను ఇస్తా తప్ప నా స్మార్ట్ వర్క్ అనేది నేను ఇయ్య జనాలకి నా స్వెట్ నుంచి వచ్చిన కష్టము నేను జనాలకు పెడతా అర్థమైందా క్లియర్ సో డాట్ రైట్ మీది భూపాలపల్లి అవును కదా అవును భూపాలపల్లిలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి జనాలు నేను రీసెంట్గా ఎలక్షన్ టైంలో జనరల్గా చూసింది ఏంటంటే క్రాంతి అక్కడ జనాలకి ఐరన్ డెఫిషియన్సీ ఒకటి ఎయిర్ పొల్యూషన్ ఒకటి మెయిన్గా హెల్త్ ప్రాబ్లం దానివల్లనే వస్తుందని చెప్పి జనరల్గా విన్నా కోల్డ్ బెల్ట్ కదా నీకు అర్థమైందా లోపలికి పోయే కొద్దీ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది జనాలకి నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ బాగుంటుంది కాలుష్యం చాలా అంటే చాలా ఉంటుంది దానికి ఫస్ట్ ఓవర్కమ్ చేయాలని చెప్పేసి మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఒక అజెండా మనసులో తీసుకున్నా నీకు అర్థమైందా మనసులో ఒక అజెండా అనేది ప్రిపేర్ చేసుకున్నా ఆల్రెడీ అది రెండు రకాలుగా ఉంది ఒకటి వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలంటే మనం మొత్తం ఎయిర్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం దేవుళ్ళం కాదు మనం ఏం వాయుదేవుళ్ళం కాదు అదంతా కాని ముచ్చట సో ఇంటింటికి కంట్రోల్ చేయొచ్చు అదే రకంగా అంటే ఆయుర్వేద్ కర్టెన్స్ వస్తాయి జనరల్గా మన కలమంద నెక్స్ట్ కొన్ని ఆకులు ఉంటాయి ఆకులతోటి జనరల్గా న్యాచురల్గా కొన్ని కర్టెన్స్ మన డోర్ కర్టెన్స్ కానీ విండో కర్టెన్స్ కానీ తయారు చేసి అందులో పెడితే అందులో నుంచి వచ్చే ఎయిర్ పొల్యూటెడ్ ఎయిర్ మన ఇంట్లోకి మంచిగా వస్తుంది కొద్దిగా సో దట్ కెన్ రెడ్యూస్ సమ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ద హౌస్ ఇంట్లోకి కొద్దిగా పొల్యూటెడ్ ఎయిర్ అనేది బయట ఇంట్లోకి రాదు ఓకే సో ఆ రకంగా ఒకటి నెక్స్ట్ ఇంకోటి కొన్ని వెజల్స్ ఉంటాయి అదే గిన్నెలు పాత్రలు అంటాం చూడు కొంతమంది మనం అందులో కుక్ చేసుకుంటూ ఉంటే అందులో నుంచి మనకి అయోడిన్ బయటికి వస్తుంది సో ఆల్రెడీ రీసెర్చ్ చేపిస్తున్నా మంగళూరులో ఒక డాక్టర్ ఉన్నాడు ప్రకాష్ శెట్టి అని చెప్పేసి సో హీఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్ ఒకవేళ అది క్లిక్ అయితే మొత్తం భూపాలపల్లి వంచుదామని చెప్పి రెడీగా ఉన్నా భూపాలపల్లి ఒకటే కాదు ఎక్కడెక్కడ ఐరన్ డెఫిషియన్సీ ఉందో అక్కడంతా ఈ పాత్రలు పంచుదాము దాంతోపాటు ఈ కర్టెన్స్ ఆ ఇంట్లో పెట్టిద్దామని చెప్పేసి ఒక జనరల్ ఒక అజెండా అనేది మనసులో ప్రిపేర్ చేసుకున్నా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డే ఆల్ ట్రయల్స్ అయిపోయాక క్లినికల్ ట్రయల్స్ అయిపోయాక అప్పుడు వెళ్తే దే విల్ నాట్ క్వశ్చన్ మీ ఇప్పుడు వెళ్తే ఎందుకు ఇస్తున్నావు ఎక్కడిది ఇది ఏదైనా క్లినికల్ ట్రయల్ చేస్తావా మెడికల్ టెస్ట్లు అయినాయి అవి ఇవన్నీ అడుగుతారు కాబట్టి ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్స్ సో వన్స్ గ్రౌండ్స్ ఆర్ క్లియర్ ఐ విల్ డెఫినెట్లీ పుట్ ఇన్ దేనికోసం సోషల్ జనాలకు సేవ చేయడానికి అంతే జనాలకు సేవ చేయడం అంతే వాళ్ళ ఆరోగ్యం ఉంటేనే కదా జనరల్గా నేషన్ బాగుండేది ఫస్ట్ థింగ్ ఈజ్ హెల్త్ ప్రయారిటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ సస్టైనింగ్ ఆన్ ద ఎర్త్ దే వాంట్ దేర్ హెల్త్ టు బీ టేకెన్ కేర్ నాతోటి అయింది అది నేను చేస్తా నాతోటి కానీ నేను చేయలేను నువ్వు నన్ను బియాండ్ తీసుకొచ్చి చేయమంటే నేను చేయలేను నాతోటి ఇది అవుతుంది ఎందుకంటే అది ఆయుర్వేద కాబట్టి నాకు రీజనబుల్ కాస్ట్లోనే వస్తుంది నెక్స్ట్ గిన్నెలు పాత్రలు రీజనబుల్ రేట్లోనే ఎక్కువ బల్క్లో ఆర్డర్ చేస్తాను కాబట్టి తెలుగు మీ రీజనబుల్ రేట్ అట్లనే ఇంటింటికి ఒకటి ఇస్తా తప్ప ఇంట్లో అందరికీ నేను గుర్తుపెట్టుకో ఇంట్లో అందరికీ అని నేనేమన్నా పెద్ద అంత సంపాదించి మా డాడీ కానీ మా తాతలు కానీ ఏం పెట్టలే నాకు నా కష్టమే నేను ఇస్తా నాకు వేరేటోళ్ళ కష్టం గురించి నాకు అవసరం లేదు దాని మీద నమ్మకం కూడా లేదు రైట్ సాయి రతన్ మంచిగా మారిపోయిందా అట్లే ఉండడా ఇది లాస్ట్ టైం కూడా అడిగినావు దానికి ఆన్సర్ చెప్పిన నేను మళ్ళీ ఏమైనా చేంజెస్ వచ్చినా ఈ గ్యాప్లో అని నువ్వు నిద్రలో రాత్రి నేను మంచి నిద్రలో గురక కొట్టేటప్పుడు అడిగినా కూడా నేను లేచి మంచోడనే చెప్పుకుంటా గుర్తుపెట్టుకో దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద యాక్షన్స్ అండ్ దట్ విల్ బి సీన్ బై ద పీపుల్ చూసి చెప్తారు అబ్బా నువ్వు నేను అనుకుంటే ఏమొస్తుంది చెప్పు పీపుల్ ఆల్రెడీ నాకు ముద్ర గుద్దిర్రు మనిషి మంచోడు జనాలకు సేవ చేస్తుండు అండ్ వాని పని వాడు చేసుకుంటాడు వేరే వాళ్ళ బిజినెస్లో ఎంటర్ చేయడు వేరే వాళ్ళ బిజినెస్లో ఏలు పెట్టాడు వాని పని వానికి వాని ఇంటి వానికి వాళ్ళ జనాలు ఎవరన్నా వాని ముందు డోర్ దడితే వానితో అయితే వాడు చేస్తాడు కాదంటే చేయడు 2028లో రాజకీయ అరంగేట్రం చేద్దామని చూస్తున్నావా లేదు ఇంకేం అనుకోలేదు అప్పటి వరకు అనుకుంటావా నువ్వు నేను అనుకుంటే ఏం కాదు ఒక మాట పాలిటిక్స్ అనేది నువ్వు నేను ఇక్కడ 10-15 మంది కూర్చొని డిస్కస్ చేసేది కాదు ఒకటి గుర్తుపెట్టుకో అది మన బ్లడ్లో జనరల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒకటి ఫస్ట్ థింగ్ ఫ్యామిలీలో ఎవరైనా పాలిటిక్స్లో ఉంటే అది క్యారీ అవుతుంది ఫస్ట్ థింగ్ లేదు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నా కూడా వేరే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కొడుకులను తీసుకురావద్దు అంటే తీసుకురారు అది నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు నేను జవాబు అయితే చెప్పలేను క్రాంతి జనాల ఆదరణ బట్టి జనాలు నన్ను కోరుకుంటుర్రు అంటే జనాలు నన్ను జనరల్గా నేను చేసే మంచితనము అది ఇదంతా ఈయన పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి సందేశాలు సూచనలు ఏదన్నా నాకు జనరల్గా వినబడితే
ఒకవేళ నేను కేపబుల్ అయితే నేను నిలబడతా క్రాంతి, కేపబుల్ కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అనేది నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐ am no working with any parties. I am clearing this statement. I am not involved with any parties. Okay, so far till now and tomorrow also. It will only decide my about sorry అది నేనే డిసైడ్ చేసుకుంటా, నేను నీకు చెప్పలేను అది ఇప్పుడు అండ్ చెప్పను కూడా. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమి ఉండదు, చెప్పలేను. ఇండిపెండెంట్ నిలబడి కూడా గెలవచ్చు, పార్టీలు ఎందుకు? ఒక మాట మంచితనం ఉంటే జనరల్గా పార్టీ సింబల్ కూడా అవసరం లేదు. నీ మంచే నీకు ఓటేస్తుంది, నీ చెడే నేను ఇదే కుడిపిస్తుంది ఇక. రైట్. ఆ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి మధ్యలో ఒక మంచి శుభ సంకేతం ఎదురైంది అని విన్నా. శుభ సంకేతం అంటే దేని గురించి? పెళ్లి సెట్ అయిందటగా. ఇంకేం అనుకోలే క్రాంతి, చూద్దాం. అయిందా? చెప్తా ఏదన్నా కాలే, ఇంకా కాలే. చెప్తా నేను ఏదైనా ఉంటే నీకు చెప్తా. నీకే చెప్తాలే, ఫస్ట్ ఫోన్ చేసి నిన్నే ఇన్వైట్ చేస్తా కావాలంటే. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రదర్.